వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. గైస్ ఈరోజు వచ్చేసి అయితే మనది రైడ్ వచ్చేసి నైట్ రైడ్ అనమాట. నైట్ రైడ్ సోలోగానే పోతున్నా. సో మనమైతే ఇంకా యాక్చువల్లీ వేరే మన బాయ్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చేసి నర్సాపూర్ రైడ్కి అయితే వెళ్ళిపోయారు. బట్ మనం ఇప్పుడు అంత లాంగ్ పోవాలంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది కూడా. మీటప్ దగ్గర కూడా ఉన్నారు. సో ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా, బట్ పోవచ్చు. బట్ నేను పోయేసరికల్లా మళ్ళీ నా గురించి వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా వాళ్ళని వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను వచ్చేసి అయితే సోలోగా సిటీ రైడ్ అయితే చేద్దాం అనుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బైక్ కూడా నేను తీసి 2 వీక్స్ అయిపోతుంది, 2 వీక్స్ అవుతుంది బైక్ కూడా బయట తీసి. సో 2 వీక్స్ తర్వాత ఈరోజే మన బైక్ కూడా వాషింగ్ అయిపోయింది. బైక్ కూడా వాషింగ్ చేసిన ఇంతకుముందుకే. ఇంకా 2 వీక్స్ తర్వాత ఇంకొకసారి దీన్ని డ్రైవ్ చేసి 2 వీక్స్ అవుతుంది. సో ఒక్కోసారి అట్లా బయట తీద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సండే కూడా మన రైడ్ ఉందనమాట. సో సండే రైడ్ కూడా ఇంకేమన్నా ప్లస్లు మైనస్లు ఏమైనా ఉంటే కూడా మనకు తెలుస్తాయి కాబట్టి, సో సండే రైడ్స్కి మనం ఇంకా రెడీ చేసుకోవచ్చు. అంటే ఏమైనా మైనస్ పాయింట్స్ ఉంటే లైక్ చైన్ లూబ్రికేషన్ కానీ, కూలెంట్ ఆయిల్స్ కానీ, సో ఇట్లాంటి ఏమైనా మైనర్ ఉంటే అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సో అట్లనే ఇంకా రైడ్ కూడా చేసినట్టు ఉంటుంది, బైక్ కూడా ఒకసారి రన్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక స్మాల్ రైడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, నైట్ రైడ్. సో అట్లనే ఇంకా పబ్లిక్ రియాక్షన్స్ కూడా ఏముంటాయి ఒకసారి చూద్దాం మనం. చలో ఇంకా సో బైక్ అయితే మనం 3 వీక్స్ అవుతుంది కదా బైక్ బయటకు తీసి. సో ఎయిర్ కూడా తక్కువ ఉండొచ్చు. ఫ్రంట్ టైర్లో 40కి ఎంత ఉండాలి, 30 ఉండాలి. బట్ ఎంతమంది ఇక్కడ 19. अच्छा గాయస్ ఏం మజా వస్తుందంటే మస్తు మజా వస్తుంది. 2 వీక్స్ తర్వాత బైక్ ఇప్పుడే మళ్ళీ తీసిన. అసలు ఆ స్మూత్నెస్ అయితే అసలు బండిలో పోలేదు, అసలు హైలైట్ అనమాట. ఎందుకంటే నేను బైక్ని కూడా అట్లనే మెయింటైన్ చేస్తాను. ఇంజిన్ ఆయిల్స్ కానీ, కూలెంట్ ఆయిల్స్ కానీ, సో మనం గేర్ షిఫ్ట్ చేయడం, క్లచ్ ప్లేట్స్, సో ఎవ్రీథింగ్ అంతా మన నీట్ కండిషన్ ఉంటుంది. మన బైక్ ఎప్పుడు చూడు మింట్ కండిషన్లో ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా అదే స్మూత్ ఉందన్నమాట. అసలు క్రేజీ అంటే ఉంది. ఆ రియాక్షన్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ రియాక్షన్స్ ఉన్నాయన్నమాట. అసలు అమేజింగ్ ఉంది ఆ ఫీల్. 2 వీక్స్ అంటే 15 డేస్, ఆల్మోస్ట్ 15 డేస్ దాటిపోయింది కూడా. 16 డేస్ అనుకుంటా బండి డ్రైవ్ చేసి. ఆఫ్టర్ 16 డేస్కి మళ్ళీ యూజ్ తీసిన బండి. అసలు ఫీల్ మాత్రం మస్తు ఉంది. బట్ దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే సౌండ్ అనమాట. బెనెలీ అంటే సో అది సౌండ్ మాత్రం ఇంకా అసలు దీన్ని చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు దీన్ని బెనెలీ 600 ఈ సౌండ్కి అయితే. సో 1000cc బైక్ ఓనర్స్ కూడా బెనెలీ 600 సౌండ్ని లైక్ చేస్తారనమాట. నాకు చాలామంది చెప్పారు 1000cc ఓనర్స్ బెనెలీ సౌండ్ అసలు క్రేజీ బ్రో, మస్తు ఉంటుంది సౌండ్ అని చెప్పారు. అంటే దీంట్లో ఎందుకు దీని సౌండ్ హైలైట్ అంటే బేస్ ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లో సౌండ్లో. సో అదర్ సూపర్ బైక్స్తో కంపేర్ చేస్తే దీంట్లో హై బేస్ ఉంటుంది అనమాట. హై బేస్ అండ్ లౌడెస్ట్ ఉంటుంది ఎగ్జాస్ట్. నాకు దీంట్లో కొంచెం ఇరిటేషన్గా ఏదైనా ఉందంటే ఈ బైక్లో నాకు అది వచ్చేసి సౌండ్ అనమాట. సో అదేం బ్రో సౌండ్ మస్తు ఉంటుంది బీనల్ది, ఎందుకు ఇరిటేషన్ అని అనుకోవచ్చు మీరు. బట్ ఏంటంటే దీని ఇరిటేషన్ ఎందుకు ఉంటుంది నాకంటే, మనం ఒక రైడ్ పోయినప్పుడు నేను పోతాప్పుడు బాగానే పోతా. సో వస్తేప్పుడు ఏమైందంటే సౌండ్ నాకు టూ మచ్ ఓవర్ అయిపోతుంది అనమాట. సో ఆ ఓవర్ అయిపోయి హెడ్ఏక్, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ అవుతుందన్నమాట. సో లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైడ్ నేను ఒక 200 కిలోమీటర్స్ రైడ్ పెట్టుకున్నాను అనుకో, దాంట్లో పోతప్పుడు 100 కిలోమీటర్స్ వరకు బాగానే ఉంటుంది, మజా ఉంటుంది సౌండ్తోనే. సో రిటర్న్ వస్తేప్పుడు ఏంటంటే మనకు ఆ సౌండ్ ఓవర్ అయిపోతుంది అనమాట. అంటే పోతప్పుడు 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా అదే సౌండ్ని, మళ్ళీ వస్తేప్పుడు 100 కిలోమీటర్స్ అదే సౌండ్ మళ్ళీ వినాలంటే సో ఆ సౌండ్కి ఎక్కువ ఓవర్ అయిపోతుంది. ఓవర్ అయిపోయి దానివల్ల చాలా హెడేక్ వస్తుంది. ఇంటికి వచ్చి బైక్ పెట్టగానే హెడేక్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా.
అదనమాట. అందుకనే దీనికి అదొకటి కొంచెం రిటర్న్ వస్తేప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది, సౌండ్ ఓవర్ అయిపోతుంది. డీబీ కిల్లర్స్ గురించి కూడా చూస్తున్నా, బట్ డీబీ కిల్లర్స్ అయితే ఇంకా దొరకలేదు దీనివి. అంటే నాకు ఆఫ్టర్ మార్కెట్ వేరే దొరికినాయి, బట్ అవి దీనికి మ్యాచ్ అవ్వవు, అందుకని చెప్పేసి ఇన్స్టాల్ చేసుకోలేదు. దీని ఒరిజినల్ డీబీ కిల్లర్స్ అయితే లేవు మన దగ్గర. సో ఈ ఎగ్జాస్ట్ IXL 55 ఎగ్జాస్ట్ అనమాట. సో దీని స్పెషల్ దీని డీబీ కిల్లర్స్ అయితేనే దీనికి సెట్ అవుతుంది. సో అదొకటే ప్రాబ్లం అనమాట. ఇంకా నాకైతే ఇది మైలేజ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది. సో మైలేజ్ మొన్న ఒక బ్రదర్ కామెంట్ పెట్టిండు, మైలేజ్ ఎంత బ్రో అని. ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మైలేజ్ మనకి 15 వస్తుంది, పర్ లీటర్ 15 కిలోమీటర్స్ వస్తుంది అనమాట మైలేజ్. అది కూడా స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఎట్లా అంటే నేను ఒక 150 బిలో ఉంటే స్పీడ్ మంచి మైలేజ్ వస్తుంది, 15 వరకు వస్తుంది. 150 స్పీడ్ క్రాస్ అయినా అంటే ఇంకా మైలేజ్ డ్రాప్ అయిపోతుంది అనమాట, 15 కూడా రాదు, 12 అట్లా వస్తుంది. 3 కిలోమీటర్స్ వరకు తగ్గిపోతుంది. అది హై స్పీడ్లో అయితే 150 ప్లస్ ఉంటే, 150 బిలో ఉంటే అయితే 15 వస్తుంది అనమాట లీటర్కి. సో మనం హైవేలో పోయినప్పుడు రైడ్కి పోయినప్పుడు అయితే సమ్ టైమ్స్ 150 ఎబో అయితే కంపల్సరీ, 150 ఎబో అయితే కంపల్సరీ కొడతాను నేను స్పీడు. అంటే 160, 170, 180 ఈ మధ్యలో రైడ్ కొడతాను నేను. 200 అంటే ఎప్పుడైనా మనకి మంచి స్ట్రెచ్ దొరికినప్పుడు అయితే 200 అయితే 2 టైమ్స్ కొట్టిన దీన్ని టాప్ స్పీడ్ వచ్చేసి 230 వరకు పోతుంది. దాంట్లో నేను 230లో 200 వరకు అయితే వెళ్ళిపోయినా, 2 టైమ్స్ కొట్టిన 200. ఇప్పుడైతే మనం సూపర్ బైక్ని ఎంజాయ్ చేయడానికి అయితే ఇది కరెక్ట్ టైం అనమాట. లైక్ ఇప్పుడు వచ్చేసి టైం 11 క్రాస్ అయిపోయింది, 11:15 to 11:30 మధ్యలో అవుతున్నట్టుంది టైము. బట్ ఈ టైం అయితే బెస్ట్ అనమాట. మనం ఒక సూపర్ బైక్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ టైంలో 11 అవుతుంది కాబట్టి, 11 దాటిపోయింది కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది, ఏముంటుంది, రోడ్స్ అన్నీ ఫ్రీ ఉంటాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనని మంచి స్ట్రెచెస్ దొరుకుతాయి, బట్ కొంచెం జాగ్రత్తగా చూసి ఉండాలి. ట్రాఫిక్ ఫ్రీ ఉంది అని చెప్పేసి మనం ఇష్టం ఉన్నట్టు బండిని పుల్ చేస్తే మాత్రం సడన్గా ఎవరో ఒకరు మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటివి కొంచెం చూసుకొని పుల్ చేయాలి బైక్ని. రియాక్షన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మన బండికి, సౌండ్కి. కొంతమంది చెప్రిగాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో అట్లాంటి ఆ చెప్రిగాళ్ళను కూడా చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఏం చేస్తున్నట్టు ఇట్లాంటి చెప్రిగాళ్ళు మనం స్పీడ్ పోతుంటే మధ్యలో వచ్చి కట్లు కొట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. చెప్రిగాళ్ళు కూడా అదే టైంలో వస్తుంటారు అనమాట, ఇట్లాంటి టైంలోనే. మిడ్ నైట్ 11 క్రాస్ అయిందంటే కొంతమంది చెప్రిగాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, బుడ్డ బైక్లు వేసుకొని. సో వచ్చేసి బండి మధ్యలో వచ్చి కట్లు కొట్టడము, రేసింగ్ వస్తుంటారు, ఇట్లాంటివి చేస్తుంటారు. అట్లాంటివి జరగకుండా జాగ్రత్త చూసుకొని డ్రైవ్ చేయాలన్నమాట. అండ్ ఈరోజు ఇంకా ఫ్రైడే కాబట్టి మనకి ఎక్కువ పెద్దగా రష్ లేదు. అదే సాటర్డే సండే అయితే ఈ టైంకి ఫుల్ రష్ ఉంటుంది. మొత్తం రైడర్స్ అందరూ బయటకు వస్తారు అనమాట సాటర్డే నైట్. సో నేను కూడా సాటర్డే సండేస్ రాంది కూడా అందుకే అనమాట. ఆల్రెడీ నేను వస్తుంటే ఇప్పుడు రిటర్న్ వస్తుంటే నాకు మధ్యలో కూడా వచ్చిన అనమాట చెప్రిగాడు. నేను ఏదో క్యాజువల్గా నా స్పీడ్ నుండి వస్తుంటే వాడు ఏదో నాకు రేజ్ కొరకు వచ్చిండు, వదిలేసిన సరే వెళ్ళిపోమని. సో అట్లాంటి వాళ్ళు తగులుతుంటారు అనమాట మధ్యలో. సోలోగా అయితే మస్తు ఫన్ వచ్చింది బైక్తోనైతే. ఆఫ్టర్ 15 days తర్వాత చేసినా కదా, మంచి మజా అనిపించింది. బైక్ అయితే మంచి పర్ఫామ్ చేసింది. ఇంజన్ అయితే మంచి స్మూత్ కండిషన్లో అయితే ఉన్నది మన బండి. బట్ సర్వీస్ టైం అయితే దగ్గరకు వచ్చింది, సర్వీస్ చేయాలి ఇంకా దీన్ని. ఇంకా సర్వీస్, కూలెంట్ ఆయిల్స్, బ్రేక్ ఆయిల్స్, సో ఎవ్రీథింగ్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ అన్నీ ఫుల్ఫిల్ చేయాలన్నమాట బైక్కి.
మళ్ళీ మింట్ కండిషన్లోకి వస్తుంది. ప్రజెంట్ కూడా అయితే మింట్ కండిషన్లో ఉంది, అది కాదు ప్రాబ్లం. బట్ దాని సర్వీస్ టైం అనేది ఉంటుంది కదా. సో యాక్చువల్ ఏంటంటే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి దీనికి సర్వీస్ చేయాలి. బట్ నేను ఏంటంటే 5,600 కిలోమీటర్స్లో సర్వీస్ చేసేస్తా బికాస్ ఆఫ్ మింట్ కండిషన్. సో ఎందుకంటే మనకు మింట్ కండిషన్ కోసం అని చెప్పేసి అయితే నేను ఎర్లీగానే సర్వీస్ చేసుకుంటా. ఇంకా మనమైతే పబ్లిక్ రియాక్షన్స్ కూడా చాలానే వచ్చినాయి. సో రియాక్షన్స్ అండ్ మనం బైక్ ఫన్ ఆఫ్టర్ 15 days. సో ఇవన్నీ ఒక రైడ్తోనైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఒక స్మాల్ రైడ్తో అయితే ఫుల్ హ్యాపీ ప్రజెంట్. ఇంకా నెక్స్ట్ మనం వీకెండ్ రైడ్ అయితే ఒకటి ఉన్నది. సో వీకెండ్ రైడ్లో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేద్దాం బైక్తోని. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అట్లనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.